హాయ్ ఎవ్రీవన్. ఇది మన జాబ్స్ అండ్ స్టడీ అలర్ట్ తెలుగు ఛానల్. ఇందులో మనం ఓన్లీ అఫీషియల్ అండ్ జెన్యూన్ నోటిఫికేషన్ మాత్రమే చెప్తామండి. ఎవరైతే అఫీషియల్ జెన్యూన్ నోటిఫికేషన్ కావాలనుకుంటున్నారో వెంటనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మీకోసం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ నుండి విడుదలైన అప్రెంటిస్‌షిప్ నోటిఫికేషన్ గురించి పూర్తి వివరాలు తీసుకొచ్చాను. ఈ నోటిఫికేషన్ ద్వారా ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఇది మహారత్న ప్రభుత్వ సంస్థ కావడంతో భవిష్యత్తులో మంచి కెరీర్‌కి ఇది అద్భుతమైన అవకాశం. నేను కూడా ఇదే కంపెనీలో అప్రెంటిస్ పూర్తి చేశాను. నా ఎక్స్‌పీరియన్స్ ప్రకారం ఇక్కడ మీరు ఇండస్ట్రియల్ వర్క్ కల్చర్, ప్రాక్టికల్ నాలెడ్జ్, సేఫ్టీ స్టాండర్డ్స్ మరియు రియల్ టైమ్ ఇండస్ట్రీ అనుభవం నేర్చుకునే అవకాశం ఉంటుంది. అప్రెంటిస్ పూర్తయ్యాక మీరు ఒక ప్రైవేట్ జాబ్ చేయాలనుకుంటే మీకు పెద్ద కంపెనీలలో ఉద్యోగం లభించడానికి ఈ సర్టిఫికేట్ ఉపయోగపడుతుందండి. అలాగే మీ రెజ్యూమ్ కూడా స్ట్రాంగ్ అవుతుంది. దీనికి రిటన్ టెస్ట్ లేదండి. ఎంపిక అనేది మనకి మెరిట్ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఉంటుంది. ఎంపికైన క్యాండిడేట్స్‌కి ఎవ్రీ మంత్ స్టైపెండ్ కూడా ఇస్తారు. ఈ స్టైపెండ్ ఎంత ఇస్తారనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇప్పుడు ఈ నోటిఫికేషన్‌కి సంబంధించిన వేకెన్సీ, క్వాలిఫికేషన్, ఏజ్, ఇంపార్టెంట్ డేట్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం. కాబట్టి వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. ఐఓసీఎల్ ఈ నోటిఫికేషన్ ఏ డివిజన్ నుంచి వచ్చిందంటే పానీపట్ రిఫైనరీ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ నుంచి వచ్చింది. ఇందులో మనకి ట్రేడ్ టెక్నీషియన్ అప్రెంటిసెస్ పడ్డాయి. టెక్నికల్, నాన్ టెక్నికల్‌లా. ఇందులో మనకి ఏ ట్రేడ్స్ పడ్డాయి అంటే ట్రేడ్ అప్రెంటిస్, అసిస్టెంట్ ఆపరేటర్. ఇది వచ్చేసి కెమికల్ డిపార్ట్మెంట్. 3 ఇయర్స్ బీఎస్సీ ఉండాలి. ఇందులో ఏ స్ట్రీమ్‌లలో అంటే మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఆర్ ఇండస్ట్రియల్ కెమిస్ట్రీ. దీనికి పీరియడ్ ఆఫ్ ట్రైనింగ్ వచ్చేసి 12 మంత్స్ ట్రైనింగ్ ఉంటుంది. 274 వేకెన్సీ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ట్రేడ్ అప్రెంటిస్, ఫిట్టరు, మెకానికల్ డిపార్ట్మెంట్, మెట్రిక్ విత్ ఐటీఐ అండ్ ఫిట్టర్ ట్రేడ్ అంటే 10th ప్లస్ ఐటీఐ 2 ఇయర్స్ ఉండాలి ఐటీఐ ట్రేడ్. దీనికి వచ్చేసి 12 మంత్స్ ట్రైనింగ్ అండి. 314 వేకెన్సీ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి టెక్నీషియన్ అప్రెంటిస్, డిసిప్లిన్ వచ్చేసి కెమికల్. ఇది వచ్చేసి డిప్లొమా వాళ్ళకి 3 ఇయర్స్ డిప్లొమా ఇన్ కెమికల్ ఇంజనీరింగ్ ఆర్ పెట్రోకెమికల్ ఇంజనీరింగ్ ఆర్ కెమికల్ టెక్నాలజీ ఆర్ రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్ ఇంజనీరింగ్. దీనికి వచ్చేసి 12 మంత్స్ ట్రైనింగ్ ఉంటుంది. 327 వేకెన్సీ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి టెక్నీషియన్ అప్రెంటిస్ అండి, మెకానికల్ డిపార్ట్మెంట్. 3 ఇయర్స్ డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్, 12 మంత్స్ ట్రైనింగ్ ఉంటుంది. 83 వేకెన్సీ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి టెక్నీషియన్ అప్రెంటిస్ ఎలక్ట్రికల్‌లా 3 ఇయర్స్ డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఆర్ డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్. ఇది వచ్చేసి 12 మంత్స్ ట్రైనింగ్, 277 వేకెన్సీ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి టెక్నీషియన్ అప్రెంటిస్ అండి. ఇది ఇన్స్ట్రుమెంటేషన్ డిపార్ట్మెంట్. 3 ఇయర్స్ డిప్లొమా ఇన్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ ఆర్ ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ఆర్ ఇన్స్ట్రుమెంటేషన్ ఆర్ కంట్రోల్ ఇంజనీరింగ్ ఆర్ అప్లైడ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్. ఈ ఈ బ్రాంచ్‌లల్లా డిప్లొమా చేసిన ప్రతి ఒక్కరు ఈ టెక్నీషియన్ అప్రెంటిస్ ఇన్స్ట్రుమెంటేషన్ డిపార్ట్మెంట్‌కి ఎలిజిబుల్ అండి. ఇది వచ్చేసి మనకి 12 మంత్స్ ట్రైనింగ్ ఉంటుంది. 70 వేకెన్సీ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ట్రేడ్ అప్రెంటిస్, సెక్రటరియల్ అసిస్టెంట్. ఇది వచ్చేసి లొకేషన్ పానీపట్టు. ఎవరైతే పానీపట్ పోవాలనుకున్నోళ్ళు మాత్రమే దీనికి అప్లై చేయండి. ఇది వచ్చేసి 3 ఇయర్స్ బీఏ ఆర్ బీఎస్సీ ఆర్ బీకామ్. ఇందులో ఏదో ఒక డిగ్రీ ఉంటే సరిపోద్దండి. ఇది వచ్చేసి మనకి 15 మంత్స్ ట్రైనింగ్ ఉంటుంది. వేకెన్సీ వచ్చేసి 21 వేకెన్సీ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ట్రేడ్ అప్రెంటిస్, సెక్రటరియల్ అసిస్టెంట్ సేమ్ అండి ఇది. కానీ ఇది లొకేషన్ వచ్చేసి న్యూఢిల్లీ. 3 ఇయర్స్ బీఏ, బీఎస్సీ, బీకామ్ అంటే ఇందులో ఏదో ఒక డిగ్రీ ఉంటే సరిపోద్దండి. 15 మంత్స్ ట్రైనింగ్ ఉంటుంది దీనికి. నెక్స్ట్ వచ్చేసి ట్రేడ్ అప్రెంటిస్ అకౌంటెంట్. దీనికి వచ్చేసి 3 ఇయర్స్ బీకామ్ ఉండాలి. దీనికి 12 మంత్స్ ట్రైనింగ్, 2 వేకెన్సీ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ట్రేడ్ అప్రెంటిస్, డేటా ఎంట్రీ ఆపరేటర్. ఇది ఫ్రెషర్ అంటే ఓన్లీ ఇంటర్ అంటే 12th ఇంటర్ పాస్ అయిన క్యాండిడేట్స్‌కి మాత్రమే. ఇది వచ్చేసి 12 మంత్స్, 55 వేకెన్సీ. ట్రేడ్ అప్రెంటిస్, డేటా ఎంట్రీ ఆపరేటర్, స్కిల్ సర్టిఫికేట్ హోల్డర్ అండి.
సేమ్ ట్రేడ్ అప్రెంటిస్ అండి. బట్ ఈ స్కిల్ సర్టిఫికేట్ హోల్డరు. దీనికొచ్చేసి మనకి క్లాస్ 12 విత్ స్కిల్ సర్టిఫికేట్ హోల్డర్ ఇన్ డొమెస్టిక్ డేటా ఎంట్రీ ఆపరేటర్. అంటే మనకి డొమెస్టిక్ డేటా ఎంట్రీ ఆపరేటర్ సర్టిఫికేట్ ఉండాలి దీనికి. లేనోళ్ళు దీనికి అప్లై చేసుకోండి. ఇదొచ్చేసి 18 వేకెన్సీ. ఇది కూడా 12 మంత్స్ ట్రైనింగ్. మొత్తం టోటల్ వచ్చేసి 1450 వేకెన్సీ ఉన్నాయండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఏజ్ లిమిట్ మినిమమ్ 18 ఇయర్స్, మాక్సిమం ఏజ్ వచ్చేసి 24 ఇయర్స్ యాజ్ ఆన్ 31/7/2026. అంటే మనకి జూలై 31 లోపు మినిమమ్ 18 ఇయర్స్ కంప్లీట్ అయి ఉండాలి. బిలో 24 ఇయర్స్ ఉండాలి. ఎవరంటే జనరల్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్. రిలాక్సేషన్ వచ్చేసి అప్పర్ ఏజ్ లిమిట్ ఎస్సీ, ఓబీసీ, పీడబ్ల్యూడీ వీళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ ఉంటదండి. మనకి ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ వచ్చేసి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటది. ఓబీసీ వాళ్ళకొచ్చేసి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటది. అది గవర్నమెంట్ ప్రకారం. నెక్స్ట్ వచ్చేసి డేట్ ఆఫ్ ర్యాంకింగ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి మనం 31/7 అంటే మనం జూలై ఈ మంత్ 31 జూలైలో పాస్ అయి ఉంటే సరిపోద్దండి. మనకి సర్టిఫికేట్ అవసరం ఏం లేదు. పాస్ అయి ఉంటే సరిపోద్ది. నెక్స్ట్ వచ్చేసి సెలక్షన్ మెథడాలజీ. ఇది వచ్చేసి రిటన్ టెస్ట్ ఉండదండి. క్యాండిడేట్స్ కంపల్సరీ నాట్స్ పోర్టల్‌లో రిజిస్టర్ అయ్యి ఉండాలి. ఎందుకంటే నాప్స్ వచ్చేసి ఇది ఐటీఐ వాళ్ళకి, నాట్స్ వచ్చేసి మనకి డిప్లొమా డిగ్రీ వాళ్ళకి. మనకి నాప్స్ అండ్ నాట్స్‌లో కూడా మనం అప్లై చేయాలండి ఇది. అలా మనకు నాప్స్ అండ్ నాట్స్‌లోకి పోయి ఆ వెబ్‌సైట్‌లోకి పోయి లాగిన్ అయ్యి మనకి ఐఓసీఎల్ అని సెర్చ్ చేస్తే ఐఓసీఎల్ అప్రెంటిస్ వేకెన్సీ కనబడతాయి. ఆ అప్రెంటిస్ వేకెన్సీలో మనం అప్లై చేయాలి. నెక్స్ట్ వచ్చేసి మనకి సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా చేస్తారంటే మనకి ఇంటర్ ఆర్ ఐటీఐ ఆర్ డిప్లొమా ఆర్ డిగ్రీ ప్లస్ 10థ్‌లో వచ్చిన మార్క్స్‌ని యావరేజ్ చేసి షార్ట్ లిస్ట్ చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ పిలుస్తారు. మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కి ఏమేమి సర్టిఫికేట్స్ కావాలంటే 10థ్ పాసు, మళ్ళీ ఇది మనకి ఏజ్ ప్రూఫ్‌కి కూడా సరిపోద్దండి. నెక్స్ట్ వచ్చేసి క్లాస్ 12 మార్క్ షీట్ అండి. మనకి 12థ్ అయినా, ఐటీఐ అయినా, డిగ్రీ అయినా, డిప్లొమా అయినా మనకు మార్క్ షీట్ ఉంటది కదండీ! ఫైనల్ మార్క్ షీట్ అది కంపల్సరీ తీసుకెళ్ళాలి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఫైనల్ సర్టిఫికేట్ అండి. మన 12థ్ అయినా, ఐటీఐ అయినా, డిప్లొమా అయినా, డిగ్రీ అయినా ఫైనల్ సర్టిఫికేట్ వస్తది కదా! అది తీసుకువెళ్ళాలండి. నెక్స్ట్ వచ్చి కన్వర్జేషన్ సర్టిఫికేట్ ఫ్రమ్ సీజీపీఏ ఆర్ ఓజీపీఏ నుంచి లెటర్ గ్రేడ్ నుంచి పర్సెంటేజ్ అండి. పర్సెంటేజ్‌కి ఎట్లా ఉన్న పర్సెంటేజ్ చేంజ్ అయ్యే సర్టిఫికేట్ అండి ఇది. మనకు పాయింట్ సిస్టమ్ నుంచి పర్సెంటేజ్‌కి చేంజ్ అయ్యేది. ఇది ఎవరిస్తారంటే మన స్కూలు హెచ్ఎం ఉంటాడు గానీ హెచ్ఎం దగ్గరికెళ్తే వాళ్ళ లెటర్ హెడ్ మీద నీకు కన్వర్జేషన్ చేసి ఇచ్చేస్తారండి. నెక్స్ట్ వచ్చేసి ఇదేంటి అంటే మనకి రిజల్ట్ వచ్చినాయి కానీ సర్టిఫికేట్ రాలేదండి. మనం డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కి ఏం చేయాలంటే ఎవరు ఏ కాలేజీలో మీరు ఏ కాలేజీలో అయితే చదివారో ఆ కాలేజీ ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్లి ఇట్లా నాకు ఇట్లా అప్రెంటిస్ వచ్చింది. మీరు నాకు పాస్ అయినట్టు మీ లెటర్ హెడ్ మీద నాకొక లెటర్ తయారు చేసి ఇయ్యండి అంటే వాళ్ళు తయారు చేసేస్తారండి. ఇట్లా మా దాంట్లో పాస్ అయ్యిండు. ఇట్లా మార్క్ షీట్ రాలేదని. అది తీసుకువెళ్తే సరిపోద్ది. నెక్స్ట్ వచ్చేసి ఎస్సీ, ఎస్టీ డిజేబుల్డ్ సర్టిఫికేట్ ఆర్ ఓబీసీ నాన్ క్రిమినల్ సర్టిఫికేట్ అంటే ఈ ఈ సర్టిఫికేట్ కంపల్సరీ తీసుకెళ్ళాలండి. తీసుకెళ్ళకపోతే మాత్రం జనరల్ కేటగిరీలో పడతారు. డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కి సర్టిఫికేట్ కంపల్సరీ మ్యాండేటరీ అండి. నెక్స్ట్ వచ్చేసి నాప్స్ పోర్టల్‌లో రిజిస్టర్ అయ్యి ఉంటదా? ఆ రిజిస్ట్రేషన్‌కి సంబంధించిన ప్రింట్ ఔట్ తీసుకెళ్ళాలి కంపల్సరీ. మళ్ళీ ఎనీ అదర్ సర్టిఫికేట్ అండ్ డాక్యుమెంట్ అంటే మనకి ఆధార్ కార్డ్ అయినా ఏదైనా ప్రూఫ్స్ ఉన్న వాటిని తీసుకువెళ్తే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ప్రీ ఎంగేజ్‌మెంట్ మెడికల్ ఫిట్‌నెస్. ఇదొచ్చేసి మనం ఎవరైతే సెలెక్ట్ అయ్యిర్రో క్యాండిడేట్స్ మనమే చేపించుకోవాలండి. ఎక్కడ చేపించుకోవాలంటే మీ దగ్గరున్న గవర్నమెంట్ హాస్పిటల్ సివిల్ సర్జన్ నుంచి
మనకు మెడికల్ ఫిట్‌నెస్ ఉన్నట్టు ఒక సర్టిఫికేట్ తీసుకొస్తే సరిపోద్ది. హ్మ్. స్టైపెండ్ అండి. స్టైపెండ్ మనకి ఎంత 1961, 1973 రూల్స్ ప్రకారం ఇస్తామని జెప్పిర్రు. ఎంత ఇస్తారంటే మనకి ట్రేడ్ అప్రెంటిస్ వాళ్ళకేమో 10,000 ఫైవ్ 50 550 ఇస్తారు. మన టెక్నీషియన్ అప్రెంటిస్ వాళ్ళకేమో 12,500, 550 ఇస్తారు. హౌ టు అప్లై అండి. మనం www.ivosl.com'లోకెళ్ళి అలా కెరీర్ పేజీలోకెళ్ళి అప్రెంటిస్‌షిప్ సెలెక్ట్ చేసుకొని అందులో అప్లై జేయాలండి. నెక్స్ట్ వచ్చేసి మనం ఓన్లీ ఏదైనా ఒక ట్రేడ్ అండ్ ఒక డిసిప్లిన్ మాత్రం అప్లై చేయాలండి. ఒకవేళ రెండిటికి అప్లై చేస్తే మాత్రం ఏదో ఒకటి రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటది. దీనికి ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి 14/7/2026 ఈ మంతు జులై 14థ్ నుంచి ఆగస్టు 12థ్ వరకి అప్లై చేసుకునేదానికి ఛాన్స్ అండి. కాబట్టి మీరు ముందే అప్లై చేసుకోండి. అంటే 12థ్ కంటే ముందే అప్లై చేసుకోండి. లాస్ట్ వరకు వేచి చూడకండి. నెక్స్ట్ వచ్చేసి మనకి షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్‌ని వెబ్‌సైట్‌లో పెట్టేది ఎప్పుడంటే 28/2026 అంటే ఆగస్ట్ 20న మనకి షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్‌ని హ్మ్. వెబ్‌సైట్‌లో పెడతారు. నెక్స్ట్ వచ్చేసి మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ వచ్చేసి ఆగస్టు 27 నుంచి 3 సెప్టెంబర్ వరకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరుగుతది. టైం తక్కువుంది కాబట్టి మీరు ముందే ఈ డాక్యుమెంట్స్ అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకోండి. లాస్ట్‌కి మళ్ళా మీరు కంగారు పడాల్సి ఉంటుంది. మనం వెబ్‌సైట్ ఓపెన్‌గా చేయగానే ఇలా వస్తదండి ఇంటర్‌ఫేస్. దీంట్లో మనం కెరీర్ దాంట్లోకెళ్ళి కిందికి వస్తే మనకి అప్రెంటిస్‌షిప్ అని కనబడతది. దీన్ని క్లిక్ చేసేసి ఇక్కడ ఉంది కదా సార్! ఇక్కడ ఉందిగా క్లిక్ హియర్ టు రిజిస్టర్ అప్లై నాట్స్ అండ్ నాప్స్ పోర్టల్. ఈ నుంచి మనం అప్లై చేసుకోవచ్చు. థాంక్ యూ ఫర్ వాచింగ్.